కేసీఆర్ కు స్వలాభం చేకూర్చేందుకు సీఎంఓలో కొందరు పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. విశ్రాంత డీజీపీ ఎస్కే జయచంద్ర తన కూతురు పాయల్ నేహా బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పిన సంజయ్ పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని మోడీ విధానాలు నచ్చి పార్టీలో చేరటం పట్ల బండి అభినందనలు తెలిపారు. రిటైర్ అయిన అధికారులను అడ్డుపెట్టుకుని కేసీఆర్ దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, చివరి ఘడియల్లోనైనా అలాంటి అధికారులు తీరు మార్చుకోవాలని వారు హితవు పలికారు. తెలంగాణ ప్రజలు యువత ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్న సందర్భంలో దాదాపు 500 మంది పైగా పదవీ విరమణ పొందినటువంటి వ్యక్తులను ఇవాళ సీఎం ఆఫీస్లో ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా పెట్టుకొని దాదాపు 1000 సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలను వాళ్ళ జీతాలు పొందిన వాళ్ళకు అప్పడంగా అప్పగించడం నిజంగా ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఆ మేధావి వరకు కూడా ఆలోచించాలి. మీరు చేసేటువంటి తప్పులను గ్రహించండి. తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించండి. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకున్న విషయాన్ని గ్రహించండి. ఇప్పటికైనా ఈ చివరి గడియలైనా మీరందరూ మీ ప్రవర్తన మార్చుకొని, ఎవరైతే ఆ విధంగా వస్తున్నారు వారి ప్రవర్తన మార్చుకొని ఇప్పటికైనా కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ యువత కోసం ముందుకు రావాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ